ఒక్క డౌట్, బిగ్ హీరో ఉంటే సినిమా హిట్ అవుతుందా? లేదా స్ట్రాంగ్ కాంటెంట్ ఉంటే స్మాల్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందా? మీరు చూస్తున్న చాలా హిట్స్ నిజంగా హిట్సా? లేదా స్టార్ పవర్ మ్యాజిక్కా? ఈరోజు మనం క్లియర్గా బ్రేక్డౌన్ చేస్తాం. స్టార్ పవర్ వర్సెస్ కాంటెంట్, ఎవరు రియల్ విన్నర్? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఐకానిక్ సినిమా. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్, సినిమా సక్సెస్లో బిగ్గెస్ట్ ఫ్యాక్టర్ ఏంటి, స్టారా లేదా స్టోరీయా? చాలామందికి డౌట్ ఉంటుంది, బిగ్ హీరో సినిమా ఫ్లాప్ అయినా కూడా ఎలా కలెక్షన్స్ వస్తాయి? స్మాల్ సినిమా హిట్ అయితే ఎందుకు లేట్గా రికగ్నిషన్ వస్తుంది? లెట్స్ బ్రేక్ ఇట్ డౌన్ స్టెప్ బై స్టెప్. స్టార్ పవర్ అంటే ఏంటి? ఫ్యాన్ బేస్. హీరోకి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉంటే మూవీ గురించి తొందరగా రికగ్నైజ్ వస్తుంది. ఓపెనింగ్ కలెక్షన్స్ అలాగే ఫస్ట్ వీకెండ్ వరకు థియేటర్స్కి పుల్ చేసే కెపాసిటీ ఉంటది. హైప్ అండ్ క్రేజ్. బిగ్ స్టార్స్ అయితే హైప్ అండ్ క్రేజ్ ఆటోమేటిక్గా వస్తుంది. ఎగ్జాంపుల్, బిగ్ హీరో మూవీ రిలీజ్ అంటే ఫస్ట్ డే థియేటర్స్ ఫుల్. ఈవెన్ టాక్ యావరేజ్ ఉన్న ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ హెవీగా ఉంటాయి. ఎందుకు? ఫ్యాన్స్ ప్లస్ హైప్. పాయింట్, స్టార్ పవర్ సినిమాకి స్ట్రాంగ్ ఓపెనింగ్ ఇస్తుంది. బట్ క్వశ్చన్, ఇది లాంగ్ రన్లో సస్టైన్ చేస్తుందా? కాంటెంట్ పవర్ అంటే ఏంటి? స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎమోషన్. ఎగ్జాంపుల్ టైప్, స్మాల్ మూవీస్ వితౌట్ హైప్ బట్ స్ట్రాంగ్ స్టోరీతో స్లోగా పికప్ అవుతాయి. వర్డ్ ఆఫ్ మౌత్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్. డే 1లో స్లో, బట్ డే 5కి థియేటర్స్ ఫుల్. పాయింట్, కాంటెంట్ సినిమాని లాంగ్ రన్లో హిట్ చేస్తుంది. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్, స్టార్ పవర్ వర్సెస్ కాంటెంట్, ఎవరు గెలుస్తారు? కేస్ 1, బిగ్ స్టార్ ప్లస్ వీక్ కాంటెంట్, ఓపెనింగ్ స్ట్రాంగ్ బట్ డ్రాప్ ఫాస్ట్. కేస్ 2, నో స్టార్ ప్లస్ స్ట్రాంగ్ కాంటెంట్, ఓపెనింగ్ స్లో బట్ లాంగ్ రన్ బ్లాక్ బస్టర్. ఫైనల్ ట్రూత్, స్టార్ పవర్ షార్ట్ టర్మ్ బూస్ట్, కాంటెంట్ లాంగ్ టర్మ్ సక్సెస్. లాంగ్ రన్లో కాంటెంటే కింగ్. ఇండస్ట్రీలో నిజమేంటి అంటే, ప్రొడ్యూసర్స్కి సేఫ్ గేమ్ కావాలి, అందుకే స్టార్స్ మీద డిపెండ్ అవుతారు. బట్ ఆడియన్స్ చేంజ్ అయ్యారు. గాట్ ఇట్. కాంటెంట్ బాగుంటే స్టార్ లేకపోయినా సపోర్ట్ చేస్తారు. ఓటీటీ వచ్చాక కాంటెంట్ ఇంపార్టెన్స్ ఇంకా పెరిగింది. ఓకే, ఇప్పుడు రియల్గా జరిగిన ప్యాటర్న్స్ గురించి మాట్లాడుకుందాం. చాలాసార్లు మనం చూస్తాం, బిగ్ స్టార్ సినిమాకి ఓపెనింగ్ డే రికార్డ్ కలెక్షన్స్, బట్ సెకండ్ వీక్కి థియేటర్స్ ఎంప్టీ. ఎందుకు? కాంటెంట్ వీక్. ఇంకో సైడ్, స్మాల్ సినిమా ఫస్ట్ డేలో ఎవ్వరూ పట్టించుకోరు, బట్ వర్డ్ ఆఫ్ మౌత్తో స్లోగా పికప్ అయి బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మసూదా, అర్జున్ రెడ్డి, బలగం, ఇలా చాలా మూవీస్ ఉన్నాయి. ఈ మూవీస్ అన్నీ ఫస్ట్ డే రికగ్నిషన్ రాకపోయినా జస్ట్ కాంటెంట్ పవర్తో, ఓన్లీ మౌత్ ఆఫ్ టాక్తో ఈ మూవీస్ అన్నీ బ్లాక్ బస్టర్స్ అయినాయి. ఇది క్లియర్గా చూపిస్తుంది, స్టార్ పవర్ స్టార్ట్ చేస్తుంది, కాంటెంట్ సస్టైన్ చేస్తుంది. ఓల్డ్ డేస్లో హీరో నేమ్ చాలు సినిమా హిట్. బట్ ఇప్పుడు సినారియో చేంజ్ అయింది. ఆడియన్స్ రివ్యూస్ చూస్తున్నారు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ పెరిగింది. వన్ బ్యాడ్ టాక్, సినిమా డౌన్. ఎస్పెషలీ యూత్. స్టోరీ ఇంపార్టెంట్, రిపీట్ వాల్యూ ఇంపార్టెంట్, బ్లైండ్గా స్టార్ కోసం వెళ్లడం తగ్గింది. సోషల్ మీడియా సినిమా ఫేట్ని డిసైడ్ చేస్తుంది. ట్విట్టర్ రివ్యూస్, యూట్యూబ్ రివ్యూస్, ఇన్స్టా రీల్స్. ఫస్ట్ షో అయిపోయాక వితిన్ మినిట్స్ వర్డిక్ట్ వచ్చేస్తుంది. ఎర్లియర్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి టైం పడేది. నౌ 1 అవర్లో హిట్ ఆర్ ఫ్లాప్ డిసైడ్. సో కాంటెంట్ వీక్ అయితే స్టార్ పవర్ కూడా సేవ్ చేయలేదు. ఫ్యాన్స్ ఎప్పుడూ సపోర్ట్ చేస్తారు, ఈవెన్ సినిమా యావరేజ్ అయినా. బట్ న్యూట్రల్స్ ఓన్లీ కాంటెంట్ చూస్తారు. సినిమా హిట్ అవ్వాలంటే ఫ్యాన్స్ ప్లస్ న్యూట్రల్స్ రెండూ కావాలి. ఫ్యాన్స్ ఓపెనింగ్స్ ఇస్తారు, న్యూట్రల్స్ లాంగ్ రన్ ఇస్తారు. అర్థమైందా? ఇండస్ట్రీలో ఒక హిడెన్ ట్రూత్ ఉంది. చాలాసార్లు ఫ్లాప్ సినిమాని కూడా హిట్ లాగా ప్రొజెక్ట్ చేస్తారు. పోస్టర్స్లో నంబర్స్, కలెక్షన్స్, హైప్. ఎందుకు? స్టార్ ఇమేజ్ మెయింటైన్ చేయాలి. బట్ రియాలిటీ ఏంటి? ఆడియన్స్ని మోసం చేయలేం లాంగ్ రన్లో. కాంటెంట్ లేకుండా సినిమా సర్వైవ్ అవ్వదు. బెస్ట్ కేస్ ఏంటి? స్టార్ ప్లస్ స్ట్రాంగ్ కాంటెంట్. ఇది డేంజరస్ కాంబో. ఓపెనింగ్ కూడా హ్యూజ్, లాంగ్ రన్ కూడా సాలిడ్. ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇలాంటి కాంబినేషన్ వల్ల వచ్చాయి. సో ఫైనల్ ఫార్ములా, స్టార్ పవర్ ప్లస్ కాంటెంట్ ఈక్వల్ టు ఇండస్ట్రీ హిట్. సో ఇప్పుడు క్లియర్గా చెప్పగలమా? స్టార్ పవర్ ఇంపార్టెంటా? ఎస్. కాంటెంట్ ఇంపార్టెంటా? డబుల్ ఎస్. బట్ రియల్ కింగ్ ఎవరు? సో కామెంట్స్లో మెన్షన్ చేయండి, స్టార్ పవరా, కాంటెంట్ పవరా?
సో గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.